AP19 న్యూస్. మహిళ ఆమె తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది, భార్యగా బాగోగులు చూస్తుంది, దాసిలా పనిచేస్తుంది, కుటుంబ భారాన్ని మోస్తుంది, సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే. నేటి సమాజంలో స్త్రీ పాత్ర వెలకట్టలేనిది. పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు ఆమె చేపట్టలేని బాధ్యత అంటూ ఏదీ లేదు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతూ మహిళా శక్తిని చాటి చెబుతున్నారు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, యత్రైస్తు నాం పూజ్యంతే సర్వస్త్ర ఫలక్రియ. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అలాంటి స్త్రీకి నేడు సమాజంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. స్త్రీ ఒక అమ్మగా ఈ ప్రపంచానికి మనల్ని తీసుకురావడం కోసం ఆమె పడే పాటలు అంతా ఇంత కాదు. ఎంతో కష్టపడితే కానీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అలాంటి అమ్మకు ఇంట్లో సమాజంలో కనీస మర్యాద కరువైపోయింది. ఆది పరాశక్తులు శాంతమూర్తులు త్యాగానికి మరో రూపమైన సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా కోటపకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. శివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని మెట్ల మార్గంపై నుంచి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. రానున్న ఏడాది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రిని పురస్కరించుకొని వారి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఆ పరమేశ్వరుడి దయాకృపలు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. ఈ రోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, విభూతి ధారణలు, జాగారాలు చేస్తారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. శ్రీశైలంలో, శ్రీకాళహస్తిలో, అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివాలయాలన్నీ వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అలాగే కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఏర్పాట్లు చేసిన విద్యుత్ దీపాలంకరణ భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పరమేశ్వరునికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అనంతరం పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి గంగిరెద్దులతో పితృదేవతలను పొగిడించుకున్నారు. ముత్తైదులు వాయనాలు తీర్చుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆశీలు వసూలు రద్దు చేశామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. చిరు వ్యాపారులు ఎవరు ఒక్క రూపాయి కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని, చిరు వ్యాపారులు సక్రమంగా లాభదాయకంగా వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపారు. ఇన్నాళ్లు చిరు వ్యాపారులపై భారంగా ఉంటున్నటువంటి ఆశీలు డబ్బులు కట్టే పని లేదని కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా మచిలీపట్నంలోని నాగులేరు మంచినీటి కాలువ భక్తులతో పోటెత్తింది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు మచిలీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. నాగులేరు ఒడ్డున తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు సమర్పించారు. అనంతరం రసలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తంగిరెడ్డి వాణి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళల హక్కులు పరిరక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుమారి, నగర కార్యదర్శి లక్ష్మి పాల్గొన్నారు. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంతత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరుతూ తుళ్లూరు మండల పరిధిలోని మందడం, మల్కాపురం, వెలగపూడి గ్రామాల్లో సాయుధ పోలీసు బలగాలతో రూరల్ పోలీసులు కవాతు నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్, తుళ్లూరు డీఎస్పీ సురేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహించడం జరుగుతుందని తుళ్లూరు సీఏ సుభాని తెలిపారు. వేదర్వే చిత్రం ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషనల్లో భాగంగా విజయవాడలో చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. అనంతరం హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ ఇది పూర్తి స్థాయి కామెడీ యాక్షన్ చిత్రం అన్నారు. ప్రముఖ నటుడు సునీల్ నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. వేదర్వే చిత్రం అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకుంటుందని హీరో ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక టైం పాస్ ఫిల్మ్ చూసాం అని అనుకునే లోపు ఓకే ఒక పర్పస్ఫుల్ ఫిల్మ్ చూసాం అని అనిపిస్తుంది. సో మార్చ్ 15న మీరు వాచ్ చేయండి. మళ్ళీ మేము మాకున్న నమ్మకం డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మేము సక్సెస్ మీట్కి మళ్ళీ ఇదే విజయవాడలో మేము కలుస్తాం. సో మా సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ బీసెంట్ రోడ్లోని మహాంతి చేపల మార్కెట్కి శతాబ్దాల చరిత్ర ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు. విజయవాడ సిపిఎం కార్యాలయంలో చేపల వ్యాపారస్తులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో మార్కెట్లు ప్రభుత్వం ఖాళీ చేయించాలని చూసిందని ఆరోపించారు. ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు అభివృద్ధి పేరుతో ఆటంకాలు సృష్టిస్తే ఊరుకోమని హెచ్చరించారు. నగరంలో వ్యాపారంలో అన్ని రకాల వ్యాపారాలు సాగాలి. మారిన పరిస్థితుల్లో దాన్ని అభివృద్ధి చేయాలి, బాగు చేయాలి తప్ప దాన్ని ఏదో ఒక పేరుతో తొలగిద్దామని కుట్రలు చేస్తే మాత్రం దాన్ని అడ్డుకుంటాం. గతంలో రిలయన్స్ లాంటి కంపెనీలకు ఇవ్వడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేసి షాపింగ్ కాంప్లెక్స్ల పేరుతో ఆ రోజు అడ్డుకున్నాం. ఈరోజు అభివృద్ధి పేరుతో ఖాళీ చేయించడానికి పూనుకుంటున్నారు. మధ్యలో కరోనా పేరుతో ఆపేశారు. గన్నవరం దావాజీగూడెం రోడ్డులో గురువారం ఒకేసారి 3 చోట్ల దొంగతనాలు చోటు చేసుకున్నాయి. దావాజీగూడెం రోడ్డులో మధు చికెన్ సెంటర్, రామాంజనేయ ఫ్రూట్ జ్యూస్, మోడల్ డైరీలో దొంగతనాలు జరిగాయి. స్కూటీ మీద ముసుగులు వేసుకొని 3 వ్యక్తులు వచ్చి దొంగతనం చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి విజయవాడకు కారులో తరలిస్తున్న 297 మద్యం సీసాలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సీజ్ చేశారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని సిఐ తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.